ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తున్న రోజు వచ్చేసింది భయ్య. ప్రభాస్ అన్న హీరోగా నాగశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ కల్కి 2898 ఈ రోజు హై ఎక్స్పెక్టేషన్స్ అయితే మూవీ రిలీజ్ అయ్యింది. సినిమా ఎలా ఉందంటే ఐ లైక్ ఇట్, నాకు చాలా బాగా నచ్చింది భయ్య మూవీ. ఇక మూవీ ఎలా ఉందంటే ఫ్యూచర్ లో ప్రపంచమంతా రిసోర్స్ అని కోల్పోయే ఇనిమేటెడ్ దశలో కాశీ పట్టణం ఒకటి మాత్రమే ఉంటుంది. అక్కడ సుప్రీం ఎర్స్కిన్ అంటే కమల్ హాసన్ గారు కాంప్లెక్స్ అనే వండర్ఫుల్ లోకాన్ని క్రియేట్ చేసుకొని ఆ రోల్ ని లీడ్ చేస్తాడు. కాంప్లెక్స్ కింద భూమి మీద ప్రజలు కష్టపడుతూ బాధలతో బతుకుతూ ఉంటారు. దీంతో అక్కడ ఉండే భైరవ అంటే ప్రభాస్ కి కాంప్లెక్స్ లోకి వెళ్లి బతకాలని బలమైన కోరిక ఉంటుంది. దానికోసం భైరవ రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని డ్రామాటిక్ పరిమాణాలు బ్యాక్గ్రౌండ్ లోని మళ్లీ 6000 సంవత్సరాల తర్వాత కల్కి దేవుడు రాబోతున్నాడని సుప్రీం ఎస్కిన్ మనుషులకు అర్థమవుతుంది. దీంతో సుమతి అంటే దీపికా పదుకొనే కడుపులో దేవుణ్ణి కాపాడడానికి అశ్వత్థామ అంటే అమితాబ్ బచ్చన్ గారు వస్తారు. దానికి భైరవ అడ్డుపడుతూ ఉంటాడు. మరి ఈ 6 months లో జరిగిన సంఘటనలు ఏమిటి, అసలు భైరవ ఎవరు, ఇంతకీ సుప్రీం ఎస్కిన్ మోటివ్ ఏంటి, చివరికి సుమతిని అశ్వత్థామ సేవ్ చేశాడా లేదా అనేది మీరు థియేటర్ లో చూసి తెలుసుకోండి భయ్యా. ఇక ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఈ మూవీ పురాణాల భవిష్యత్తు కలుపుతూ అత్యంత భారీ బడ్జెట్ తో తీయబడిన మూవీ. ప్రభాస్ అన్న అమితాబ్ బచ్చన్ తో పాటు మిగిలిన యాక్టర్స్ ఎక్సలెంట్ విజువల్స్, విఎఫ్ఎక్స్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ కి మంచి హైప్ ఇస్తుంది. అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ గారు, సుప్రీం ఎస్కిన్ కమల్ హాసన్ గారు వీరిద్దరు రోల్స్ అయితే ఇచ్చి పడేశారు భయ్యా. దాదాపు 40 ఏళ్ల తర్వాత వీరిద్దరు కలిసి ఒకే సినిమాలో యాక్ట్ చేయడం బిగ్ ప్లస్ అయ్యింది. కానీ కమల్ హాసన్ గారి రోల్ ఆసం ఉంది. 81 సంవత్సరాలు వచ్చిన అమితాబ్ బచ్చన్ గారు తన యాక్షన్ సీన్స్ తో అదరగొట్టేశాడు భయ్యా. భైరవ రోల్ లో ప్రభాస్ అన్న మాత్రం ఇచ్చి పడేశాడు భయ్యా. ప్రభాస్ అన్న కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. ఇక ప్రభాస్ అన్న తన లుక్స్ తో ప్రభాస్ అన్న అమితాబ్ బచ్చన్ గారి యాక్షన్ సీన్స్ అయితే హైలైట్ గా ఉన్నాయి. ఇక దీపికా పదుకోనికి అదిరిపోయే రోల్ అనే చెప్పొచ్చు. నాగశ్విన్ చాలా బాగా డిజైన్ చేశారు భయ్య. దీపికా పదుకోన్ రోల్ దేవుణ్ణి కనే తల్లిగా యాక్టింగ్ చించి పడేసింది. ఈ రోల్ లో రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చాలా బాగా నటించారు భయ్య. అలాగే దిశా పటాని, పశుపతి, అన్నాబెన్ వీరంతా తమ యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. ఇక ఈ కల్కి మూవీ స్టోరీ 3 ప్రపంచాల మధ్య అయితే నడుస్తుంది. ఈ 3 ప్రపంచాలను అయితే చాలా బాగా చూపెట్టారు అండ్ చాలా బాగా డిజైన్ కూడా చేశారు. ఎఫెక్ట్స్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి. ఇక మైనస్ పాయింట్స్ ఏమీ లేవనుకుంటున్నారా? మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అక్కడక్కడ కొంచెం డిసప్పాయింట్ చేసే విధంగా ఉంది. చెప్తా అది కూడా. ఫస్ట్ హాఫ్ సీన్స్ మొత్తం కొంచెం స్లోగా నడుస్తుందనే ఫీలింగ్ వచ్చింది. అలాగే మెయిన్ పాయింట్స్ లోని మెయిన్ క్యారెక్టర్స్ మధ్య మెయిన్ కాన్ఫిడెన్స్ ని ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేస్తే బాగుండేది. అలాగే కొన్ని ఇన్సిడెంట్స్ మరింత సినిమాటిక్ గా అనిపిస్తుంది. ఎమోషన్స్ ఇంకా బాగా చేస్తే బాగుండని కూడా అనిపిస్తుంది. అలాగే ప్రభాస్ అన్న సెకండ్ హాఫ్ లో చూపించిన విధంగా ఫస్ట్ హాఫ్ లో కూడా చూపిస్తే ఇంకా వేరే లెవెల్లో ఉండేది. మూవీలో క్యామియోస్ ఉన్నాయా లేవా అనే డౌట్ కూడా ఉంది కదా మీకు. క్యామియోస్ అయితే పక్కా ఉన్నాయి భయ్య. చూస్తే ఖచ్చితంగా గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఇదే భయ్య మూవీ రివ్యూ. ఓవరాల్ గా మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ మూవీకి మన ఛానల్ ఇచ్చే రేటింగ్ 3.5. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి భయ్యా. మంచి మంచి వాల్యుబుల్ కంటెంట్ అయితే మీ ముందుంటా. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.